ఇంత అసలు నట విశ్వరూపం సుహాస్ చూసినట్టు లేదు నాకైతే, ఏదో కమల్ హాసన్ చూసినట్టు ఉందన్నమాట. ప్రతి సీను అసలు పల్లెటూరు వాతావరణం. అసలు అమ్మాయిలు అయితే మాత్రం ఈ సినిమా చూశాక ఐఫోన్ ఉన్నవాడు, బెంజి కార్లు ఉన్నవాడు, ఎఫ్జెడ్ ఉన్నవాడు లేవు చేయరు. నల్లగా ఉన్నవాడు అడు కులం తక్కువడైనా మంచిగా ప్రేమించేవాడినే పెళ్లి చేసుకుంటారు ఈ సినిమా చూశాక. అసలు ఎంత బాగా స్టోరీని మనకు అర్థమయ్యేలా చూపించారంటే అసలు చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ అంతా సుహాస్ నటన, సుహాస్ లవ్ స్టోరీ చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. సెకండ్ హాఫ్ మన క్యాషవ పుష్ప సినిమా తర్వాత ఫ్రెండ్ క్యారెక్టర్ మళ్ళీ ఈ సినిమాతో అసలు మామూలు క్యారెక్టర్ కాదండి, ఎమోషన్స్ అసలు ఏడుపు వచ్చేస్తుంటుంది తన క్యారెక్టర్ చూస్తే. అసలు సినిమా అయితే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. అండ్ మంచి మంచి మెసేజ్ ఉందండి సినిమాలో. ఒక డబ్బున్నవాడికి ఒక కులం తక్కువ వాడికి తేడా ఏంటి అని చూపించాడు. వాడు ఉన్నవాడు మాసిపోయిన బట్టలు మనకి ఇస్తే తర్వాత అది ఏంటి అనేది సినిమాలో చూస్తే అర్థమవుతుంది. సో నిజంగా అయితే మాత్రం ప్రొడ్యూసర్ గారు అయితే మాత్రం ఈ సినిమాని కథని ఎలా నప్పారో కానీ పూర్తి న్యాయం చేస్తారు డైరెక్టర్ గారు అండి. నిజంగా అసలు హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ, అసలు క్యాషవా గారు కానీ అండ్ అక్క చెల్లెల అనుబంధం మెయిన్ పాయింట్ ఈ సినిమాకి. అసలు వాళ్ళిద్దరు బాండింగ్ అసలు మామూలుగా ఉండదు. అసలు సినిమా చూస్తున్నప్పుడల్లా కూడా ఒక పక్క ఆనందం వేస్తుంది, ఒక పక్క బాధ కలుగుతుంది. సో ఒక మంచి బ్యూటిఫుల్ పల్లెటూరు విలేజ్ స్టోరీ ఎలా ఉంటుంది అంటే, సెలూన్ షాప్ అని అనొచ్చో లేదో తెలియదు కానీ ఒక మంగళోడికి కోపం వస్తే వాడు ఎలా అయితే గడ్డం గీస్తాడో, వాడికి ఏదైనా అన్యాయం జరిగితే అదే కత్తి పీక మీద పెట్టి కోస్తే ఎలా ఉంటుంది అనేది క్లియర్ కట్ గా చూపించారు. ఇక్కడ కులాలు అయ్యి కాదు, డబ్బున్నోడు ఎవడైనా ఒకటని క్లియర్ కట్ గా చూపించారు. అండ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనేది ఒక క్లారిటీగా, అంబాజీపేట వాళ్ళు అయితే మాత్రం ఫుల్ హ్యాపీ అనమాట. అలాగని చెప్పి సినిమా చూసి వాళ్ళందరినీ ఏం చెయ్యొద్దు. సో మంచి రేటింగ్ 4 ఇస్తా. చాలా బాగుంది. సినిమా అయితే చాలా అంటే చాలా ఫ్యామిలీతో చూడడానికి ఏదో మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ కలర్ ఫోటో తర్వాత ఇంత మంచి యాక్టింగ్ ఏ మూవీ సూపర్ హిట్ మూవీ. నన్ను అడిగితే కలర్ ఫోటో ఒక జోన్ ఆఫ్ ఈ ఫిల్మ్ ఏంటంటే మన ఫ్యామిలీకి సంబంధించింది, మన ఆత్మానికి మన ఫ్యామిలీకి సంబంధించింది. కలర్ ఫోటో అనేది ఒక లవ్కి సంబంధించింది. అదే ఐ మీన్ రెండు డిఫరెంట్ సినిమా అయితే దేనికి అది సపరేట్గా చూడాలి. చాలా బాగుంది. థ్యాంక్ యూ అంటే ఎవరైనా ఫస్ట్ అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో అనేది ఎవరైనా ఫస్ట్ కామెడీ సినిమా అనుకుని వస్తారు. కానీ సినిమాకి వచ్చాక తెలిసేది ఏంటంటే కామెడీ సినిమా కాదు, మన సినిమా అని తెలుసుకుంటాం. అంటే సినిమాలో కామెడీ కంటే ప్రజెంట్ ఊళ్ళో జరిగే రియాలిటీని ఏంటంటే సినిమా కట్టిన చూపించారన్న. ఇప్పుడు పేదోళ్ళు నార్మల్గా పేదోళ్ళ పైన ధనికులు ఎలా ప్రతాపం చూపిస్తున్నారు అనేది, ఒక క్యాస్ట్ ఉన్నోడు లేనోడు ఎలా చూస్తున్నాడు అనే దానికి ఈ సినిమా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. దాంతోపాటు అలా చూస్తూనే ఒక సిస్టర్ బ్రదర్ సెంటిమెంట్ పేదలుగా చూపించండు. హీరో అంటే మన సిస్టర్ క్యారెక్టర్ ఎవరైతే చేశారో సూపర్ చేసింది. హీరోయిన్ సిస్టర్ క్యారెక్టర్ అనేది చాలా రియాలిటీ ఉన్న సినిమా. మన సిస్టర్ హీరో మన సిస్టర్ చాలా బాగుంది. కలర్ ఫోటో కన్నా ఇంకా ఎక్స్ట్రా 100% బాగా కనెక్ట్ అయ్యారు మూవీలో. పోలీస్ స్టేషన్ సీన్ అయితే చాలా ఫ్యాబులస్. తల్లిని సీన్ చాలా బాగుంది. అన్ఎక్స్పెక్టెడ్ అది. ఆమె అంత స్ట్రాంగ్ గా ఉండడం అవన్నీ కూడా బాగుంది, బాగా చూపించారు. అండ్ మెయిన్లీ సిస్టర్ క్యారెక్టర్ ఎవరైతే చేశారో ఆమె ఫ్యాబులస్. అసలు హైలైట్ ఆఫ్ ద మూవీ హీరో అంటే ఐ డోంట్ నో ద నేమ్. ఆమె అయితే అసలు ఇచ్చి పడేశారు, చాలా బాగా పర్ఫామ్ చేశారు. సుహాస్ అన్న ఎంతైతే ఇచ్చారో ఆమె కూడా అంతే ఇచ్చింది. మూవీలో ప్లస్ పాయింట్స్ అంటే డిస్క్రిమినేషన్ అనేం లేదు, జస్ట్ అందరం ఈక్వల్ అనేది చూపించాలి అనుకున్నారు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇప్పుడున్న వాళ్ళు కూడా కొత్త స్టోరీయా అంటే రెగ్యులర్ స్టోరీ లానే అనిపిస్తుంది. కాకపోతే అంత స్ట్రాంగ్గా ఉన్న అమ్మాయి, స్ట్రాంగ్ అంటే అమ్మాయిలు ఎంత స్ట్రాంగ్ ఉండాలి అనేది అయితే ఈ మూవీలో బాగా చూపిస్తుంది.
ఉమెన్ అన్న ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన ఎవరు ఫాలో అయిపోరు ఇది చేయరు కానీ అండ్ ఆమె యాక్టింగ్ వైజ్ ఆమె కొంచెం అంటే అమ్మాయిలు ఎంత స్ట్రాంగ్ ఉండాలి ఏదైనా సినారియో వస్తే తనకు తను స్టాండ్ తీసుకోవాలి అనే విషయాన్ని బాగా చెప్తాను. మీడియాతో మాట్లాడు అన్న మీడియాతో మాట్లాడు అన్న మాట్లాడన్నా జస్ట్ వెయిట్ ఓకే రెడీ అరవకండి నో ప్లీజ్ 1 మినిట్ సక్సెస్ గురించి మాట్లాడుతున్నారు 1 మినిట్ ఆపండి బాబు నేను అడుగుతా రెడీ ఫస్ట్ కంగ్రాట్స్ అన్న థ్యాంక్ యూ. ఎలా అనిపించింది అన్న ఆడియన్స్ మంచి సినిమా చూడడం మీరే చెప్పాలి ఎలా లోగోకి ఎంత చెప్పన్నా అన్న నువ్వు మరో కమల్ హాసన్ అన్నారు దీని గురించి ఏం చెప్తారు మీరు మరో కమల్ హాసన్ అన్నారు దీని గురించి ఏం చెప్తారు మీరు ఎలా అనిపించింది ఆడియన్స్ సినిమా చూడటం అన్న కమల్ హాసన్ అని చెప్పేసి ఆడియన్స్ ఏదో అన్నారు ఏం చెప్తారు మీరు కమల్ హాసన్ యాక్ట్ చేశారని అన్న చెప్తున్నారు ఆడియన్స్ లేదు అంటే రెస్పాన్స్కి మాట్లాడండి 1 మినిట్ సక్సెస్ గురించి మాట్లాడుతున్నాను 1 మినిట్ ప్లీజ్ మనం సెలబ్రేషన్ చేసుకుందాం ఆఫ్టర్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా ఈ సినిమా మీద ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఈ సినిమా ఎలా ఉంటుందని ముందు నుంచి కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఈ సినిమా ఖచ్చితంగా ఆడిద్దని చెప్తున్నాను. సో రెస్పాన్స్ మాట్లాడండి చూసారు కదా ఆగండి సక్సెస్ గురించి మాట్లాడుతున్నారు కదా అందరూ సెలబ్రేట్ చేసుకుందాం అన్న చెప్పన్నా ముందు నుంచి దీని మీద కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఇవాళ నుంచి మొత్తం అందరికీ తెలిసిద్ది ఏం చేశాం మీరు ఏం చూశారు అని. ఈ సౌండ్తో మౌత్ టాక్ వెళ్ళి అంబాజీపేటను వాల్మేపలో పెట్టేసాను అంటున్నారు దాని గురించి ఏం చెప్తారని మీరు చెప్పాను కదా ఫస్ట్ నుంచే ఈ సినిమా అందరికీ ఫేవరెట్ సినిమా లైబ్రరీలో జాయిన్ అవుతుంది. ఖచ్చితంగా జాయిన్ అవుతుంది. ఇప్పుడే చూశారు రేపటి నుంచి అసలు టాక్స్ పెట్టారు నెక్స్ట్ సినిమా ఇటు కొట్టేశారు కదా దాని గురించి ఏం చెప్తారన్న 1 బై సక్సెస్ 1 బై 1 వాడు పుట్టాడు చూద్దాం ఇది ఎంత పెద్ద హిట్ అయితే చూడాలి. ఇటు కొట్టేశాడు యా నాకు హిట్ గా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలి చూడాలి. ఏం చెప్తారన్న ఆడియన్స్ వచ్చి సినిమా చూసారు ఏమనిపిస్తుంది యా అందరూ మీకు రెస్పాన్స్ అర్థమైపోయి ఉంటుంది అండ్ అందరికి మౌత్ టాక్ వెళ్ళిపోయి ఉంటుంది. సో అందరూ చూడండి. సక్సెస్ సెలబ్రేషన్ ఎక్కడ ప్లాన్ చేశారు కరెక్ట్ కాదు తొయ్యకురా బాబు తొయ్యకుండ్రా వెళ్ళిపోని అన్న దాన్ని జస్ట్ రియలైజ్ అయ్యే లోపు ఎలా అనిపిస్తుంది ఆడియన్స్ సినిమా చూడడం చాలా నేను ఏదైతే మిస్ అయ్యానో వాటితో సినిమా చేసి సో ఫైనల్గా మళ్ళీ అలాగే మొత్తం అందరితో ట్రావెల్ అయ్యి మా బ్యాచ్ మొత్తం అందరం కలిసి మా బ్యాచ్ నుంచి ఒకటి వచ్చి తను చేయడం ఈ రెస్పాన్స్ ఇవ్వడం చాలా ఆనందంగా అనిపించింది. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. స్టోరీ అంతా మన చుట్టుపక్కల ఎగ్జాక్ట్ సుహాస్ ప్రతి సినిమా అలాగే అనిపిస్తుంది. అదే సుహాస్ ఫస్ట్ మీరు హిట్ ఇచ్చారు కదా మనకి రీసెంట్ గా బాబు పుట్టకి మనకి ఫస్ట్ హిట్ కదా సో దాని గురించి మీరు ఎలా ఫీల్ అవుతారు అయ్యయ్యో అదే మేనల్లుడే బట్ అదే ఏంటి అని అంటే కరెక్ట్ టైంకి అసలు యాక్చువల్లీ Jan 26 అవ్వాల్సింది కరెక్ట్గా ఆ రోజే డెలివరీ అలా అనుకున్నాము బట్ స్టిల్ దాంట్లో బట్ చాలా హ్యాపీగా ఉంది. డబుల్ హ్యాపీనెస్ పార్టీ చేసుకోవడానికి మాకు ఇంతకన్నా పెద్ద రీజన్ లేదు. అంతకన్నా హ్యాపీ ఇంకోటి ఏముందండి అసలు నాకు సుహాస్ ఇంత ఈ లెవెల్లో వస్తుంటే నెక్స్ట్ మళ్ళీ ఇద్దరం కలిసి చేస్తున్నాము విల్ బి గ్రేట్ మళ్ళీ. సో వీఆర్ జస్ట్ బాబోయ్ అంత పెద్ద మాటలొద్దు. లేదు వాడి ఎలాగైతే ఎక్కడి నుంచి వచ్చి వాడిని చేస్తాడో వాడు ఏం చేద్దాం అనుకున్నాడు అదైతే చేస్తున్నాడు. నాకు బాగా నచ్చిన సీన్ అంటే బ్రేకప్ సీన్ అండి. బ్రేకప్ సీన్ నా ఫేవరెట్. ఇమీడియట్ స్టార్ట్ అయిపోతుంది. దసరాకి మనం కలుద్దాం. ఇట్ విల్ బి గ్రేట్ అండి డెఫినెట్గా. ఇన్ని నాకు 3 years అయ్యింది కదా. ఇట్ విల్ బి అన్నీ ఇప్పుడే చెప్పకూడదండి. పోస్టర్ వచ్చేస్తుంది నెలలో డెఫినెట్గా అప్పుడు చేద్దాం. ఈ డైలాగ్ గుర్తుపెట్టుకోండి. తమిళ్లో కార్తిక్ సుబ్బరాజు విజయ్ సేతుపతి ఎలాగో తెలుగుకు సందీప్ రాజు సుహాస్.
మీరు ఉన్నారని చెప్పట్లే బాగా చేశారు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. మంచి ఎలా అనిపిస్తుంది అన్న ఆడియన్స్ మధ్య మూవీ చూడడం? మీరు main role అయ్యారు అందులో. చాలా హ్యాపీ, ఆడియన్స్ మధ్యలో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అండ్ చూసారు కదా రెస్పాన్స్ ఆడియన్స్. సో ఆడియన్స్ ఇది ఆడియన్స్ విజయం. బ్లాక్ బస్టర్ ఇచ్చారు. మా డైరెక్టర్ గారు కష్టం, సుహాస్ గారు, ఆయన పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అది థ్యాంక్ యూ. మీరు ఎక్కడ బాగా ఎమోషనల్ కనెక్ట్ అయ్యారన్న సీన్? ఇంట్రోల్ బ్యాంగ్ అండ్ సెకండ్ హాఫ్ మీరు చూసారు కదా, మాట్లాడితే ప్రతి సీన్ ఎమోషనల్ కనెక్ట్ అవుతారు. ఎలా అనిపిస్తుంది అన్న సుహాస్ యాక్టింగ్ చూసి? డబల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ అన్న. ఇప్పుడు ఆయన నటించిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్. అంత ఏం చెప్తారు BGM గురించి? ప్రతి సీన్ సెకండ్ హాఫ్ లో అందరూ కళ్ళంటే నీళ్ళు పెడతారు. బ్యాండ్ అంటే మ్యారేజ్ బ్యాండ్ 10 టైమ్స్ మ్యారేజ్ బ్యాండ్స్ పెడితే ఎలా ఉంటుందో ఆ మోత మూగిపోయింది. అసలు మామూలుగా లేదు. యూజ్ రెస్పాన్స్ చూస్తే అర్థమవుతుంది కదన్న, మామూలుగా లేదు. అందరు సపోర్ట్ తో థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగా ఆడియన్స్ అందరికీ కూడా నిజాయితీగా సినిమాని నిజాయితీగా రివ్యూ ఇవ్వండి. నిజాయితీగా సినిమాని నిజాయితీగా ఇచ్చేద్దాం. అదిరిపోయింది రెస్పాన్స్ మాత్రం. థ్యాంక్ యూ బ్రో. భయ్యా ఈ మధ్యకాలంలో సుహాస్ ట్రెండ్. ఈ సినిమా పేరు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. సావత్ ఎంగడబయ్య సినిమా మామూలుగా లేదు. ఏం తీశారు సార్. ఇప్పట్లో క్రికెట్ యూసఫ్ పంత్, ఇండస్ట్రీకి ఒకే ఒక మగ డైరెక్టర్ అన్న దుష్యంత్. సినిమా సూపర్ ఉంది భయ్యా, సూపర్ సినిమా. ఫెంటాస్టిక్ గా ఉంది. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, BGM కానీ సావత్ ఎంగడబయ్య నిజంగా డైరెక్టర్ అన్న. నిజంగా 100 సూపర్ సినిమా. ప్రతి ఒక్క సీన్ ఎలా ఉందంటే గూస్ బంప్స్ భయ్యా, నిజంగా గూస్ బంప్స్ మధ్యలో ఉంటాయి బాబు. బంచిక్లు కల్ట్ ఫిట్టే మామూలుగా లేదు అన్న. నీకు ఎలా అనిపించింది అన్న? చాలా బాగుంది సినిమా, చాలా కలర్ ఫోటో కాదు అమ్మ, కలర్ ఫోటో ఆఫ్టర్ కాల్ కోరితో కూడా సరిపోదమ్మా సినిమా. చెప్తాను కదా సుహాస్, నువ్వు మగాడవారు ఒప్పుకున్నావు. సూపర్, కంటిన్యూ చేయి. ఇటువంటి డైరెక్టర్ ఉన్నప్పుడు నీ లైఫ్ మారిపోతావు నిజం చెప్పాలంటే. నిజమైన డైరెక్టర్ అమ్మా. సిస్టర్ అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, ఇలా కథ అంతా మారిందంటే దానికి కారణం డైరెక్టర్. నిజంగా డైరెక్టర్. శరణ్య కాదండి హీరోయిన్, అదొక హోండా షైన్ అండి. నేను చెప్పాలంటే మామూలు హోండా షైన్ కాదు. అది ఎంత దూసుకెళ్తా పోతే అంత బంచిక్లే. అర్థమైందా అన్న? విలన్ క్యారెక్టర్ ఎవరు ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం చేశారండి. నేను చెప్పాలంటే ప్రతి ఒక్క సీన్ ఎలా ఉందంటే చెప్తాను కదా, మనం అప్పట్లో చూసుకుంటే ఒక రాజమౌళి, ఒక త్రివిక్రమ్, ఈ సినిమాతో డైరెక్టర్ దుష్యంత్ గుర్తుపెట్టుకోండి. ఈ పేరు చాలా యాద ఉంటుంది ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు రండి, ఇటువంటి సినిమాని చూడండి. మంచి ఎంటర్టైన్మెంట్. దీనమ్మ బేబీ కూడా సరిపోదండి. ఈ సినిమాతోని బేబీ కూడా సరిపోద్దు. బేబీకి మించిన సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. రండి సినిమాని చూడండి, మారులెస్ అండి. ఇంకొక మంచి ఫీలింగ్ ఏంటంటే, మనం ప్రేమించిన అమ్మాయి మనకు దూరం అయిపోయి మన కళ్ళ ముందు ఇంకోటి పెళ్లి చేసుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో చూసే ప్రతి ఒక్క ఆడియన్స్కి కంట్లోంచి నీరు వచ్చింది. సో అటువంటి ఫీల్ ఈ సినిమాలో ఉంది. ప్రతి ఒక్కరు రండి, సినిమాని చూడండి. లవర్స్తో సింగిల్గా వచ్చిన వాళ్ళు ఈ సినిమా చూసా మింగిల్ అయిపోతారు భయ్య. అటు ఒక మంచి ఎంటర్టైన్మెంట్. మింగిల్ అన్న సినిమా అంటారా, సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. ఇది ఒక మన స్టోరీ అన్న, మన కథ ఇది. నిజంగా చెప్తున్నా కదా, కింది స్థాయి వాళ్ళు, పై స్థాయి వాళ్ళు, అన్ని స్థాయి వాళ్ళు కలిసిమెలిసి చూడాల్సిన సినిమా అన్న ఇది. చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్ ఉందన్న. అసలు ఇలాంటి కాన్సెప్ట్ తీసినందుకు డైరెక్టర్ గారు మీరు గ్రేట్ సార్, దండం పెడుతున్నా మీకు. అసలు ఇన్నాళ్ళు ఎక్కడున్నారు సార్? నిజంగా ఇలాంటి కాన్సెప్ట్తో మూవీ తీయడమే వేరే లెవెల్ తీసిండు బా. అసలు ఈ సుహాస్ అన్న, నీ కొడుకు పుట్టినని కంగ్రాట్స్ చెప్పాలో, ఈ సినిమా ఇట్టు కొట్టినామని కంగ్రాట్స్ చెప్పాలో, ఎలా చెప్పాలో తెలీదు కానీ నీకైతే గ్రేట్ అన్న. గ్రేట్ నిజంగా అన్న. కలర్ ఫోటో అనకండి, ఇప్పుడు నుంచి ఈ సినిమా పేరు చెప్తారన్న. నిజంగా చెప్తున్నా కదా, మ్యారేజ్ బ్యాండ్ అని చెప్పి గట్టి బ్యాండ్ కొట్టిండు. నిజంగా వేరే లెవెల్. ఇండియా కానీ వేరే లెవెల్ దాటిపోతుంది. హీరోయిన్ అందమన్న వాళ్ళిద్దరు ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా వాళ్ళిద్దరు లవ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ అన్న ఎమోషనల్ రైడ్ తీసుకుపోతాడు చూడండి. థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కడు అక్క క్యారెక్టర్, సిస్టర్ సెంటిమెంట్, వాళ్ళ అక్క శరణ్య గారి క్యారెక్టర్లో ప్రతి ఒక్కరు వాళ్ళ అక్కని కానీ, వాళ్ళ చెల్లిని కానీ, వాళ్ళ ఎవరిని కానీ, వాళ్ళ మమ్మీని కానీ, వాళ్ళ అమ్మమ్మని కానీ అందరిని ఊహించుకొని అలా ఊహించుకుంటారు అన్న. సినిమాలో గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉంటాయి అమ్మ, మామూలుగా కాదు. ఫైటింగ్స్ అంటారా, ఊర మాస్ ఫైటింగ్స్. విలన్ బాహుబలిలో రానా ఎంత పెద్ద విలన్ అయితే చేసిండో, ఈ సినిమాలో కూడా విలన్ అనేది అంతే పెద్ద రోల్ చేసిండన్న. విలన్ చూసిన వెంటనే నా కొడుక అని చంపేయాలనిపించిందన్న. అమ్మ ఏంద్ర ఈడేంది ఇట్లా సైకిల్ కొడుకున్నాడు, ఆ నేష్ దెంగేయాలని అనిపించింది. అలా అనిపించింది అన్న. సో ఈ సినిమా
ఎవరు చెప్పింది సెకండ్ హాఫ్ లాగ్ అంది? సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ సినిమాకి ప్రాణం పోసింది. మీరు అందరు సినిమా చూడండి, కలర్ ఫోటోకి మించింది సినిమా సూపర్ హిట్ సినిమా. థ్యాంక్ యూ అన్న. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అసలు ఈ సినిమా చూసినా అసలు ఒకటే బ్రో, సుహాస్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి బ్రో. అసలు ఈ సినిమాలో యాక్టింగ్ ఏం చేసినా అసలు నేనైతే అసలు ఆయన ఎక్స్ప్రెషన్కి అసలు ఫిదా అయిపోయినా బ్రో. ఒకటే బ్రో, దీంట్లో ఒక మంచి సెంటిమెంట్ ఉంది బ్రో. అసలు బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ ఏంది బ్రో. అసలు సుహాస్ అన్న అసలు ఈ యాక్టింగ్ మాత్రం చంపేసి. ఇంకొకటి అన్న నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే ఉమెన్ సెల్ఫ్ రెస్పెక్ట్ అన్న, ఎలా కాపాడుకోవాలో అసలు ఎలా జరిగిందో ఆ స్టోరీ మాత్రం మస్తు చూపించిండు. అంబాజీపేటలో జరిగే సన్నివేశాలను అసలు చంపేసిన అసలు సుహాస్ అన్నకి వన్ మ్యాన్ షో చెప్పుకోవచ్చు బ్రో. నాకైతే పిచ్చగా నచ్చేసింది అన్న. స్టోరీ కూడా కొత్తగా ఉంది. డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. ఇలాంటి నేను నా లైఫ్లో ఇలాంటి సినిమా చూడలే, ఇలాంటి స్టోరీ కూడా రాలే. అసలు ఏం స్టోరీ రాసినా అసలు ఇద్దరు లవ్ చేసుకున్నా కూడా హీరో వాళ్ళ ఊరి కోసం అమ్మాయిని విడిచిపెడతానన్న, అమ్మాయిని వేరే పెళ్లి చేయించుకొని అమ్మాయి కోసం త్యాగం చేసి ఇలాంటి సినిమా మాత్రం నేను ఎప్పుడు చూడలే బ్రో. ఒకటే బ్రో, సినిమా మాత్రం సూపర్ బ్రో. ఆమె ఫిదా లేసింది అక్క క్యారెక్టర్ శరణ్య, అబ్బా ఏం యాక్టింగ్ చేసిందన్న, చంపేసిందన్న. ఫిదాలాగా త్రిబుల్ చేసిందన్న. సినిమా మాత్రం సూపర్, అంతే చూడండి అన్న. ఇప్పుడే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమా చూసి వస్తున్నా అన్న. నిజంగా ఈ సినిమా ఏంటంటే బ్యాండ్ నిజంగా ఏంటంటే థియేటర్లో నిజంగా బ్యాండ్ బాజాలతో మోగిపోయిందన్న. నిజంగా సుహాస్ గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదు, ఇరగదీసి పడేశారు. ఆయన యాక్టింగ్ చేస్తున్నంతసేపు ఏంటంటే ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూసి ఒక్కొక్కరు థియేటర్లో ఉన్న ఆడియన్స్ అరుపులు కేకలతోని థియేటర్ మొత్తం మారుమోగిపోయి దద్దరిల్లిపోయిందన్న. నిజంగా సినిమా అయితే అంత బాగుంది. అండ్ శివాని నాగరామ్ గారు అండ్ సుహాస్ గారు ఇద్దరికి మధ్యలో ఉన్న ట్రూ లవ్ స్టోరీ బాండింగ్ కెమిస్ట్రీ అనేది కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయన్న ఈ మూవీలో. అండ్ లాస్ట్ ఏంటంటే ఈ మూవీ మొత్తానికి మెయిన్ ఏంటంటే ఉమెన్స్కి మధ్యలో ఉన్న సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి చాలా బాగా వివరించి చాలా చక్కగా వర్ణించి చూపించారు. అండ్ ఏంటంటే మామూలుగా బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్స్కి మధ్యలో ఏంటంటే అసలు స్టోరీ అయితే నిజంగా ఇచ్చి పడేసిండు అన్న. నిజంగా డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. నిజంగా ఇప్పుడు ఈ ఫ్రైడే రోజు రిలీజ్ అయిన మూవీస్లలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని అంటే ఈ మూవీ అని నేను చెప్పగలను. నిజంగా సెకండ్ హాఫ్ తర్వాత లాస్ట్ 5 minutes 10 minutes బిఫోర్ అయితే అసలు సెంటిమెంటల్తోని చాలా ఏడిపించి చాలా ఎమోషనల్ చేసి పడేసారు భయ్య. నిజంగా సుహాస్ గారి యాక్టింగ్ ఏంటంటే నిజంగా ఆయన ఏంటంటే హీరో కొంచెం చిన్న హీరోనే కావచ్చు, కానీ ఇంత మంచి పవర్ఫుల్ స్టోరీ స్క్రిప్ట్ని తీసుకొని ఈ రకంగా నిజంగా ఆడియన్స్ని ఈ రకంగా మెప్పిస్తారని చెప్పేసి నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదన్న. నిజంగా ఈ ఫ్రైడే రోజు ప్రతి ఒక్కళ్ళు ఆడియన్స్ అందరూ చూడాల్సిన సినిమా, ప్రతి ఒక్కళ్ళు ఆదరించాల్సిన సినిమా, ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. అన్న అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అంట అన్న. సినిమా మాత్రం మోగిపోయిందన్న, బ్యాండ్ లాగా మోగిపోయింది. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న. ఈ సినిమా చూసిన తర్వాత నేను ఒకటే చెప్తున్నా అన్న, ఓన్లీ స్టార్ హీరోలు అవ్వాలంటే నువ్వు హైట్ ఉండి పర్సనాలిటీ ఉండడం కాదన్న, స్టోరీ ఎంచుకునే దమ్ము ఉండాలి, యాక్టింగ్ చేసే సత్తా ఉండాలన్న. సో అసలు నెక్స్ట్ లెవెల్ ఉందన్న. సినిమా మాత్రం పగిలిపోయిందని చెప్పుకోవచ్చు అన్న. హీరోనో విలనో దీంట్లో హీరో కాదన్న, హీరో వాళ్ళ అక్కనే మెయిన్ హీరో అన్న నేను చెప్తున్నా. అసలు సాంగ్స్ కానీ ఆ డ్యాన్స్ కానీ ఇంత రియలిస్టిక్ ఉందంటే అంత రియలిస్టిక్ ఉందన్న. కులం గురించి మతం గురించి ఎన్నెన్నో సినిమాలు వస్తాయి, కానీ ఇలాంటి సినిమాలు వస్తే మనకు తెలుస్తుంది అన్న. చాలా అంటే చాలా బాగుందన్న. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కానీ అండ్ అక్క మరియు అన్న ఇద్దరి బాండ్ కానీ చాలా అంటే చాలా బాగా చూపించిందన్న. సో బేబీ తర్వాత మంచి కల్ట్ బొమ్మ అని చెప్పుకోవచ్చు అన్న. ఆ కెమిస్ట్రీ ఏంటన్నా హీరో హీరోయిన్ అన్న, నువ్వు పార్క్లో లవ్ చేయడం చూసింటావు, థియేటర్లో లవ్ చేయడం చూసింటావు, అంతేందుకన్నా ఆఫీస్లో లవ్ చేయడం చూసింటావు, కానీ కటింగ్ షాప్లో లవ్ చేయడం ఏంటన్నా అసలు అది మాత్రం క్రేజీ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కటి బాగుందన్న, నెక్స్ట్ లెవెల్ ఉంది. మూవీ మాత్రం నాకు నచ్చింది. మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చేయండి. నేను నా 7 ఇప్పుడే మన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా చూసాను. సినిమా అయితే చాలా బాగుంది. అండ్ సుహాస్ గారు యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంటాయి. స్టోరీ వచ్చేసి కులం మీద ఉండే స్టోరీ తీసుకున్నారు, దాంతో ఉమెన్ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా చూపించారు. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని పర్ఫెక్ట్గా తీశాను డైరెక్టర్ అయితే మూవీ అయితే. అండ్ పాజిటివ్ విషయానికి వస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుహాస్ గారు యాక్టింగ్, డైలాగ్స్, బీజిఎం అండ్ ఫస్ట్ హాఫ్ వచ్చేసి లవ్ ట్రాక్ అన్న చాలా డీసెంట్గా నీట్గా తీసుకున్నారు. అండ్ సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా చాలా బాగుంటుంది. మనకి రంగస్థలంలో రామ్ చరణ్ తీసుకొని ఎట్లా వెళ్తాడు ఆ టైప్ ఆఫ్గా ఇంటర్వెల్ ప్లాన్ చేసుకున్నారు. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి మనకి ఏంటంటే సిస్టర్ సెంటిమెంటు అది బాగా వర్కౌట్ అయిపోయింది. సపోర్టు, మనకి ఒక సమస్య వస్తే వచ్చే సపోర్ట్ పబ్లిక్ ఎలా వస్తారు అనేది చాలా బాగా రాసుకున్నారు. అండ్ హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ అంటే నాకు బాగా ఇష్టమైన లవ్ ట్రాక్ అయినా ఉంది కేశవ లవ్ ట్రాక్. ఆ లిరిక్ దట్ వాజ్ అమేజింగ్. అంటే ఆ లవ్ ట్రాక్ అనేది చాలా బాగుంది, చాలా డీసెంట్గా ఉంది. బట్ మూవీలో ఏదైతే గుడ్ ఎండింగ్ అనేది ఉండదు. అండ్ క్లైమాక్స్లో పనిష్మెంట్ ఇవ్వడం అనేది ఈజ్ ఎ గ్రేట్ ఐడియా, అది చాలా బాగుంది. అండ్ ఓవరాల్గా మూవీ అయితే మాత్రం సుహాస్ అయితే తన యాక్టింగ్ తోటి ఏడిపించేస్తాడు, ఎమోషనల్గా కనెక్ట్ చేస్తారు. మూవీకి అయితే కనెక్ట్ అవుతారు, అందరూ ఇన్వాల్వ్ అయిపోయి ఏడ్చేస్తారు. సో అంత
స్టోరీ వచ్చేసి రొటీన్ ఉండి కొద్దిగా మనకి తెలిసిన పాయింట్లే, చాలా సినిమాలు చెప్పిన పాయింట్లైనా ఆ చెప్పిన విధానం అనేది ఏదైతే ఉందో ఆ విధానం చాలా బాగుంది. దానివల్ల జనాలు ఎంగేజ్ అవుతారు రియల్లీ. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సాంగ్స్ ఫస్ట్ హాఫ్లో రెండు సాంగ్స్, సెకండ్ హాఫ్లో ఫైట్ క్లైమాక్స్ దగ్గర సాంగ్ ఉంటుంది. బట్ ఏదైతే ఫస్ట్ హాఫ్లో సాంగ్స్ ఉన్నాయో అది సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇందులో మైనస్ పాయింట్ అంటూ ఏం లేదు. ఇందులో ఎవ్రీథింగ్ చాలా వర్కౌట్ అయ్యాయి. బీజిఎం బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, డైలాగ్స్ బాగున్నాయి, పెర్ఫార్మెన్సెస్ ఇరగ్గొట్టేసారు ఒక్కొక్కరు. ఓవరాల్గా ఇది ఒక మంచి మూవీ. జనవరిలో సినిమాలన్నీ వచ్చాయి, హిట్లు అయిపోయి జనవరి అయిపోయింది. బట్ ఫిబ్రవరిలో వచ్చే ఫస్ట్ మూవీ, ఫస్ట్ హిట్ ఇది. అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో ఇప్పుడే నేను చూసేస్తున్నాను. సినిమా చాలా చాలా బాగా వచ్చింది. హీరో సుహాస్ గారు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్. కలర్ ఫోటోను బీట్ చేస్తుంది ఈ సినిమా. తప్పకుండా ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ చూడాల్సిన సినిమా. థ్యాంక్ యూ. ఫ్యామిలీతో సినిమా అనమాట. ఏంటో రియల్గా జరిగిన స్టోరీ, పర్ఫార్మెన్స్ ఆఫ్ ద పీక్స్, ఎస్పెషల్లీ సుహాస్ గారు కేశవ్ క్యారెక్టర్ ఎంత బాగా అది కంటెంట్ చూపించారు. సినిమా చాలా బాగుంది అనమాట. ఒక మంచి బిజినెస్ ఓరియంటెడ్ అంచువేత గురైన ఏ విధంగా బాధపడతారు అనేది సినిమా చాలా చాలా బాగుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. బలహీన వర్గాల మీద జరుగుతున్న అరాచకాల మీద చాలా బాగా తీశారు. ఇంకా చెప్పాలంటే లవ్ స్టోరీని దానికి మిక్స్ చేస్తూ ఒక మంచి కామెడీ యాంగిల్ మిక్స్ చేసి ఎంటైర్ మూవీ నవ్వుతూ ఉంటాం. ఎమోషన్స్ కూడా పండాయి. క్లైమాక్స్ అనేది ఇంకా బాగా చూపించారు. అంటే కక్ష తీసుకోవడం అంటే చంపేయడమే కాదు, ఆయనకి శిక్ష చూపిస్తే అంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయని చెప్పేసి బాగా చూపించారు. హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్. ఫస్ట్ సినిమా అయినా బాగా హ్యాండిల్ చేశారు. ఎంటైర్ టీమ్కి కంగ్రాచులేషన్స్. చాలా బాగా అనిపిస్తుంది. బాగా అంటే చితి పైన కట్టి కాలుతుంటే కింద పడుతుంది అనమాట. ఏం చేయాలి అన్న తర్వాత ఆ కట్టే దానికి సమాధానం చెప్తారు వెళ్ళి దానికి, అంటే వానికి పనిష్ చేయడానికి. ఆ సీన్ అయితే అరుపులు బాగా అనిపించాయి. తర్వాత ఆ సీన్ బాగా పండింది అనిపించింది. ఎంటైర్గా ఓవరాల్గా అయితే క్లైమాక్స్ వరకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ.